హాయ్ అండి. ఆరోగ్యం అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం ఏ అనారోగ్యం లేకుండా ఉండి దాంతోపాటు మనలో ఏ అనారోగ్యం రాకుండా ఉండే స్థితి కూడా ఉంటే దానిని ఆరోగ్యం అనుకోవచ్చు. శరీరంలో ప్రతి కణము, ప్రతి అవయవము అది ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు పనిచేస్తూ మిగతా అవయవాలకు సహకరిస్తూ సుఖంగా ఉండేలా నడిపిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు. ఆరోగ్యవంతమైన శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటే ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు. అయితే ఆరోగ్యకరమైన మనసు మరియు శరీరం యొక్క కొన్ని లక్షణాలు తెలుసుకుందాం. పరిశుభ్రంగా కాంతివంతంగా ఉండే చర్మం, కాంతివంతమైన కళ్ళు, ఎముకలను కప్పి ఉంచిన బలమైన కండరాలు, చక్కటి శ్వాస, మంచి ఆకలి, ప్రశాంతమైన నిద్ర, మల మూత్రములు ఏ రోజుకు ఆ రోజు బయటకు వెళ్ళిపోవడం, నోరు, పాచి, లాలాజలం, మూత్రం, చెమట మొదలైనవి పూర్తిగా వాసన రాకుండా ఉండడం, కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు ఇబ్బంది లేకుండా కదలడం. ఇలా ఉంటే ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థము. ఆరోగ్యవంతమైన శరీరంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు అనుకున్నాం కదా. అయితే మానసికంగా ఎలాంటి సంఘర్షణ లేకపోవడం, పరిస్థితులు సర్దుకొని పోయే తత్వం కలిగి ఉండాలి. ఆత్మనిగ్రహం ఉండటం, ప్రతి చిన్నదానికి కృంగిపోకుండా ఉండటం, సొంత తెలివితో తన ఆలోచనలు నిర్ణయాలను తీసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్నప్పుడు ఆ మనసు కూడా ఆరోగ్యంగా ఉందని అర్థం. శరీరము మరియు మనసు ఆరోగ్యంగా మెరుగుపరుచుకోవడానికి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అయితే శరీరానికి ఆరోగ్యానికి డాక్టర్ కూడా చాలా అవసరం. ఆరోగ్యానికి డాక్టర్ పాత్ర ఎంత, వైద్య విధానాల పాత్ర ఎంత, అసలు ఆరోగ్యం ఏం చేస్తే వస్తుంది, ఇలాంటి విషయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం తర్వాత వీడియోలో చేద్దాం.